హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్లో ఐర్లాండ్ ఘనమైన విజయాన్ని సాధించినప్పటికీ వెస్టిండీస్ అయితే సెమీఫైనల్స్కి అర్హత సంపాదించింది. సో సెమీఫైనల్స్కి అర్హత సంపాదించింది అంటే వాళ్ళ యొక్క నెట్ రన్ రేట్ అనేది బాగుండడం వల్లే సంపాదించని చెప్పుకోవచ్చు. సో 128 రన్స్ మాత్రమే స్కోర్ చేసి లాస్ ఆఫ్ 7 వికెట్స్ అయితే కోల్పోయింది. వీళ్ళైతే 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించారు. సో మరి ఎలా సాగింది ఏంటి మ్యాచ్ అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేయాలని నిశ్చయించుకుంది ఐర్లాండ్. అయితే క్యానా జోసెఫ్ దగ్గర నుంచి పూర్ పర్ఫార్మెన్స్ మరొకసారి. ఈ ఎంటైర్ టోర్నమెంట్లో వెస్టిండీస్కి ఓపెనింగ్ ఆర్డర్ అనేది సరైన స్టార్ట్స్ అయితే అందించలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో 8 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత షబ్నమ్ క్యాంబెల్ కూడా 4 రన్స్ వేసి నిరాశపరిచింది. వీళ్ళ దాంట్లో కెప్టెన్ దగ్గర నుంచి 22 రన్స్ రావడం, డియాండ్రే డాల్టన్ 21 రన్స్, షనెల్ హెన్రీ 27 రన్స్ స్కోర్ చేసింది. మిగతా వాళ్ళ దగ్గర నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. సో చాలా వరకు ప్రెషర్ అయితే పెట్టారు. టైట్ లైన్ అండ్ లెగ్స్కి బౌల్ చేశారు. సో మెగ్వైర్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. 3 వికెట్స్ తీసుకుంది. ఆ తర్వాత కారామొరీ 2 వికెట్లు, ఎలెన్ కెల్లీకి 1 వికెట్ అయితే రావడం జరిగింది. లాస్ ఆఫ్ 6 వికెట్స్ కోల్పోయి 128 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన ఐర్లాండ్కి మంచి స్టార్ట్ అయితే లభించింది అని చెప్పుకోవచ్చు. సో ఓర్లా ప్రెండెన్గాస్ట్ 63 రన్స్ అయితే స్కోర్ చేసింది. ఓర్లా ప్రెండెన్గాస్ట్కి వికెట్ అయితే రాకపోయినప్పటికీ దగ్గరుండి మ్యాచ్ అయితే గెలిపించిందని చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చేయటం జరిగింది. కాబట్టి ఈ విజయం అయితే ఐర్లాండ్ వశం అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఓర్లా ప్రెండెన్గాస్ట్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఎందుకంటే వికెట్స్ కోల్పోతున్నా కానీ ప్రెషర్ని చక్కగా హ్యాండిల్ చేస్తూ తను విజయాన్ని అయితే అందించింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్లే, కమెంట్ చేయండి. వికెట్స్ కనుక చూస్తే ఎఫీ ఫ్లెచర్, ఎలీ మ్యాథ్యూస్ అండ్ అశ్వినికి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. డబుల్ డిజిట్స్ పరంగా వెస్టిండీస్ వాళ్ళు స్కోర్ చేసింది మాత్రం స్టెఫానీ టైలర్ 16 రన్స్ చేయగా పర్వాలేదు అన్న క్యామియోస్ అయితే. స్టెఫానీ టైలర్ 16 రన్స్ చేస్తే 12 రన్స్ మరొకరైతే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు సెలవు. నమస్కారం.